అమ్మాయిలందరికీ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అమ్మలతో ఉండే రిలేషన్షిప్ ఎందుకంత స్ట్రాంగ్ అవుతుందో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ రోజు చికెన్ ఫ్రై చేస్తుంటే మా అమ్మ నాకు బాగా గుర్తొచ్చింది. పెళ్లికి ముందు ఒకసారి చికెన్ ఫ్రై ట్రై చేస్తే అది అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పుడు నేను మా అమ్మ దగ్గర ఈ రెసిపీ నేర్చుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటది. అబ్బాయిలకి అమ్మలతో ఉండే రిలేషన్షిప్ కంటే పెళ్ళైన తర్వాత అమ్మాయిలతో ఉండే రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నాకు ఇప్పటికీ గుర్తుంది, నా మ్యారేజ్ అయ్యి నేను ఒక్కసారిగా మా వాళ్ళని వదిలి రాజస్థాన్ వెళ్తుంటే మా నాన్న చాలా ఏడ్చారు. కానీ మా అమ్మ మాత్రం చాలా స్ట్రాంగ్ గా నవ్వుతూ ఆల్ ద బెస్ట్ కొత్త లైఫ్ అని చెప్పి మరీ పంపించింది. అంటే ఏడిస్తేనే ప్రేమ ఉన్నట్ట, ఏడవకపోతే ప్రేమ లేనట్ట అని కాదు, కానీ ఎందుకనో మామ్స్ అందరూ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. పెళ్లికి ముందు ఏదైనా సెంటిమెంటల్ సీన్ వస్తే నవ్వుకునేదాన్ని. ఇప్పుడేమో ఆటోమేటిక్ గా తెలియకుండానే కళ్ళమ్మట కన్నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి. అప్పుడప్పుడు మనకు పెళ్ళయి మనం పేరెంట్స్ అయిన తర్వాత తెలుస్తుంది అప్పుడప్పుడు మన పేరెంట్స్ ఎమోషనల్ అవ్వకుండా మనల్ని ఎందుకు స్ట్రాంగ్ గా ఉంచుతారా. 6 feet హైట్ ఉన్న 6 pack బాడీ పెంచిన ఎందుకనో నాకు అబ్బాయిల కంటే అమ్మాయిలే చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.